హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈ మధ్యకాలంలో మన పెన్మచ్చ సుబ్బరాజు గారు, అదే మన పెన్మచ్చ బాబాయ్ ఏదో అంటున్నాడు. ఒకసారి ఆయనకి మనం సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి వినండి. మరి కయ్యను ఆదాము యొక్క కూతుర్ని అంటే సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకున్నట్ట కాదా? మీరు ఎక్కడ అబ్రహాము అంటే ఇప్పుడు మన పెన్మచ్చ బాబాయ్ గారికి వచ్చిన డౌటానుమానం ఏంటంటే, మీ బైబిల్ ప్రకారంగా వావి వరుసల గురించి మీ బైబిల్ వాళ్ళు మాట్లాడకూడదు. నాకు తెలిసి అక్కడ ఎవరో ఒక వ్యక్తి వావి వరుసల గురించి ప్రశ్నించినట్టున్నారు. అప్పుడు ఈయన వారికి రిప్లై ఇస్తూ ఏమంటున్నాడంటే, బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ నమ్మేటువంటి మీరు వావి వరుసల గురించి అస్సలు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదంటే, మీ బైబిల్లోనే ఆదాము అవ్వల సంతానం ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఒకళ్ళకొకళ్ళే కదా పెళ్లి చేసుకుంది. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళే కదా. కయ్యను ఇంతకు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కయ్యను కూడా సొంత చెల్లెల్నే కదా పెళ్లి చేసుకుంది. కాబట్టి అసలు బైబిల్ ప్రారంభంలోనే వావి వరుసలు తప్పించింది. కాబట్టి మీరు వావి వరుసల గురించి మాట్లాడకూడదు అన్నట్లుగా మన బాబాయ్ గారు మాట్లాడుతున్నారు. ఈ మధ్య చాలా మందికి కూడా ఇదే సందేహం ఉండుండొచ్చును గాక. ఏమని? అదేంటండి బాబు, బైబిల్ వావి వరుసల గురించి అలా అద్భుతంగా మాట్లాడతాయి కదా, మరి అలాంటిది ఆదామవ్వల కాలాల్లో మరి వాళ్ళందరూ సర్వైవ్ అయ్యి ఇంత దూరం మానవ జాతి వచ్చిందంటే వాళ్ళలో వాళ్ళే పెళ్లి చేసుకోబట్టే కదా. అంటే అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ పెళ్ళిళ్ళని బైబిల్ స్వాగతించిందా? అప్పుడైతే ఓకేనా, ఇప్పుడైతే తప్ప అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళకి నేను సమాధానం చెప్పాలనుకున్నా. ఒకటేంటంటే, పెన్మచ్చ బాబాయ్, ఇప్పుడు ఆదామవ్వలకి పుట్టారు కదా, వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ముఖ్యంగా భిన్న లింగాలు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అవుతారని బైబిల్ ఎక్కడ చెప్పింది బాబాయ్? నువ్వు చెప్పు. బైబిల్ ఎక్కడ ఏం చెప్పిందా? బైబిల్ ఎక్కడా చెప్పలా. మన దగ్గర ఉన్న ఇదే వరుస ఆ ప్రాంతంలో కూడా అదే వరుస వాళ్ళని గ్యారంటీ లేదు కదా. బైబిల్ ఎక్కడ కూడా ఆదామవ్వలకి పుట్టినటువంటి రెండు భిన్నలింగాల వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అన్నా చెల్లెళ్ళు అవుతారు, అక్కా తమ్ముళ్ళు అవుతారని బైబిల్ ఎక్కడ చెప్పలేదే. బైబిల్ ఏమని చెప్తుంది? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. అంటే అసలు వాళ్ళు పుట్టిందే ఒకళ్ళనొకళ్ళు వివాహాలు చేసుకొని భూమిని నిండించటానికి. అసలు వాళ్ళు ఈ లోకంలో జన్మించిందే అన్నా చెల్లెలుగా బతకటానికి కాదు, ఒకళ్ళకొకళ్ళు వివాహం చేసుకొని మానవ జాతిని ముందుకు తీసుకెళ్ళటానికి. అంటే అన్నా చెల్లి అనే లేబులు వాళ్ళ మీద పెట్టకండి. లేదు అసలు. అక్క తమ్ముడు అన్నా చెల్లి అనే లేబుల్ వాళ్ళకి లేదు. వాళ్ళు పుట్టుకతో రెండు లేబుల్స్ కలిగి ఉన్నారు. స్త్రీలందరూ కూడా స్త్రీ అనే లేబుల్, చెల్లి అక్క అనే లేబుల్ లేదు వాళ్ళకి. పురుషులందరికీ కూడా పురుషుడు అనే లేబుల్. అంటే దేవుడు పెట్టని లేబుల్స్ని 2026లో ఆఫీసులో కూర్చున్న నువ్వు నీ లేబుల్ని తీసుకొని వెళ్ళి అప్పుడెప్పుడు ఆదామవ్వల కాలంలో ఈ లేబుల్ని అతికిచ్చే ప్రయత్నం చేస్తావేంటి? అసలు అతికించేటువంటి ప్రయత్నం చేయకూడదు. బైబిల్ ఎక్కడా కూడా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అవుతారని ఈ లేబుల్తో వాళ్ళని సృష్టించారని దేవుడు ఎక్కడ చెప్పలా. వాళ్ళని కేవలం స్త్రీలుగా కేవలం పురుషులుగా మాత్రమే సృష్టించాడు. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తా. అలా పెట్టడం ఎలా తప్పైతే ఒక ఉదాహరణ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఏది బెటర్? రైట్, ఆ మధ్యప్రదేశ్లో అమర్కంటక్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, ఓకేనా, ఒక పర్వతం. ఈ అమర్కంటక్ మీద నుంచి 3 నదులు ప్రవహిస్తూ ఉంటాయండి. ఒకటి నర్మదా నది, 2 సోను నది. మరి ముఖ్యంగా ఈ నర్మదా నది, ఈ సోను నది 2 నదులు అమర్కంటక్ మీద పుట్టిని అక్కడి నుంచే ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమైనాయి చెప్పలే. 17 కోట్ల సంవత్సరాల కిందటికి వెళ్తే నర్మదా నది లేదు. 17 కోట్ల సంవత్సరాల కిందటికి వెళ్తే సోను నది లేదు. అప్పుడు కేవలం అమర్కంటక్ అనే ఒక పర్వతం మీద నీటి ఓట మాత్రమే ఉంది, నీటి సదుపాయం మాత్రమే ఉంది. అంటే అమర్కంటక్ లాంటి ప్రాంతంలో నీటి ఓట మాత్రమే ఉంది. అప్పుడు నర్మదా లేదు, అప్పుడు సోను లేదు. కాబట్టి తర్వాత కాలంలో అది ప్రవహించగా 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 ఒక నది నర్మదా అయింది. ఆ తర్వాత మరొక వైపు మరొక దిక్కును ఇంకోటి ప్రవహించగా ప్రవహించగా అది సోను అయింది. అంటే సోన్ రివర్ కానీ నర్మదా రివర్ కానీ 17 కోట్ల సంవత్సరాల కిందట లేవు. అప్పుడు కేవలం నీటి ఓటే. ఇప్పుడు అమర్కంటక్ దగ్గరికి వెళ్ళి అమర్కంటక్ దగ్గర నీటి ఓటను చూసి ఇది నర్మదా నది, ఇది సోను నది అని విభజించవచ్చా మనం? నీటి ఓట పుట్టుద్ది కదా ఎక్కడ? అమర్కంటక్ దగ్గర. ఆ నీటి ఓటకి ఇప్పుడు నువ్వు ఏం పేరు పెడతావు? ఆ నీటి ఓట నర్మదా నది అని పిలుస్తావా? ఆ నీటి ఓటను సోను రివర్ అని పిలుస్తావా? లేదంటే మధ్యలో స్కేల్ పెట్టి గీత కొట్టేమని విభజిస్తావా? అసలు విభజించడం కుదిరిద్దా? కుదరదు కదా. కుదరదు కదా బాబాయ్. అది కేవలం అమర్కంటక్ పైన పుట్టినటువంటి నీటి ఓట కేవలం నీరే, అంతకు మించి ఏవీ కాదు. కేవలం
H2O, అంతకుమించి ఏమీ కాదు. అదొక నీటి ఊట. దానికి నువ్వు నర్మదా నది అని లేబుల్ పెట్టకూడదు, తప్పు అది. తర్వాత పుట్టింది నర్మదా నది. అమర్కంటక్ మీద ఉన్న నీటి ఊటకు సోను నది అని పేరు పెట్టకు, తప్పు అది. తర్వాత పుట్టింది సోను నది. అంటే అసలు ఈ నదులు పుట్టక మునుపున్న నీటి ఊటకి ఈ లేబుల్స్ మనం పెట్టకూడదు. అది కేవలం అమర్కంటక్ మీద పుట్టినటువంటి స్వచ్ఛమైన పవిత్రమైన నీళ్లు మాత్రమే. అది ఫలానా నది అని నువ్వు చెప్పకూడదు. ఇప్పుడున్న లేబుల్ని తీసుకెళ్ళి అప్పుడు నువ్వు అతికించకూడదు. తర్వాత నది ప్రవాహం పెరిగే కొంది, అది ఇంకా తనను తాను ప్రవహించే కొంది తర్వాత కాలంలో ఇది నర్మదా నది అయిందండి, ఇది సోన్ నది అయిందండి, అది ఇంకో నది అయిందండి అని తర్వాత నదులు వచ్చినాయి. తర్వాత వచ్చిన నదుల పేర్లు తీసుకెళ్ళి అమర్కంటక్ మీరున్న స్వచ్ఛమైన నీటి ఊటకు నువ్వు పెట్టకూడదు కదా. పెడతాం తప్పు కదా. నర్మదా నదిలో ఎవడో వరదలు వచ్చి 4 చచ్చారు. అది తీసుకెళ్ళి నువ్వు అమర్కంటక్ ఆపాదిస్తావా, నర్మదా నదికి ఆపాదిస్తావా? సోన్ నదిలో ఏదో లోయలో దిగి ఎవడో పోయాడు, అది తీసుకెళ్ళి అమర్కంటక్ ఆపాదిస్తూ సోన్ నది వరకే పరిమితం చేస్తావా? ఫ్యాక్టరీలు బాగా పెరిగిపోయినాయి, కాలుష్యం బాగా పెరిగిపోయింది, నర్మదా నది నీళ్లు అపవిత్రం అయిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు ఇది అమర్కంటక్ ఆపాదించకూడదు కదా. అమర్కంటక్ స్వచ్ఛమైంది, అక్కడి నుంచే ఈ నది వచ్చి ఉండొచ్చు. కానీ దీని కాలుష్యం అమర్కంటక్ మనం ఆపాదించకూడదు. సోన్ నది అమర్కంటక్ నుంచే వచ్చి ఉండొచ్చు, కానీ సోన్ నదిలో చచ్చిన 10 మందిని తీసుకెళ్లి ఈ ఘాతకన్ను అమర్కంటక్ ఆపాదించకూడదు. అదేంటండి మరి ఈ 2 వచ్చినాయి అక్కడి నుంచే కదండి అంటే అక్కడి నుంచే వచ్చినాయి, కానీ అప్పుడు ఈ 2 లేవు కాబట్టి. అర్థమైందా? అలానే ఆదామవ్వల కాలాల్లో వాళ్ళు కేవలం H2O టమాటోలో మనుషులు అంతే, అంతకుమించి ఏమీ కాదు వాళ్ళు. తర్వాత సమాజ వ్యవస్థ ముందుకెళ్లే కొంది, సమూహాలుగా మానవుడు పెరిగే కొంది, కుటుంబాలుగా మనుషులు విస్తరించే కొంది అప్పుడు మానవుడు గీతలు గీసుకొని వరసల్ని పెట్టుకోవడం ప్రారంభించాడు. అవి తర్వాత వచ్చినాయి. ఆదామవ్వల కాలాల్లో ఈ వరసలు లేవు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే ఇది నేనే కాదు, ఈ రోజుల్లో ఏదో బైబిల్ని చూసి హవ్వా అన్న చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారటండి ఆదాం కాలంలో, హవ్వా అక్క తమ్ముడు పెళ్లి చేసుకున్నారటండి హవ్వ కాలంలో అని అనుకోవటానికి ఏం లే. మీ నాస్తికుడు ఎవరో ఫ్రెడరిక్ యాంగిల్స్, తెలుసుగా సుబ్బరాజు బాబాయ్? నాకు తెలిసి ఫ్రెడరిక్ యాంగిల్స్ రాకుండా నువ్వు నాస్తికుడు అయితే పక్కాగా అయ్యి ఉండవు. పక్కాగా ఫ్రెడరిక్ యాంగిల్స్ గారు మీకు తెలిసే ఉంటారు. ఎవరు ఫ్రెడరిక్ యాంగిల్స్? ఫ్రెడరిక్ యాంగిల్స్ అనే ఆయన ఒక మంచి తత్వవేత్త, అంతేకాదు దేవుడు లేడు అనేటువంటి మాటను నోటి మాటగా కాకుండా సైన్స్ ప్రకారంగా నిరూపించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. ఆయన సైంటిఫికల్ గా చాలా ఆ సమాధానాలు ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు ఆయన చేశాడు. సఫలమైన విఫలమైన దేవుడు ప్రయత్నాలు అయితే చేశాడు, రైట్? అంతే కదండి. ఈ రోజు కమ్యూనిజం మార్క్సిజం అనే ఈ ఇజం పుట్టడానికి కూడా ప్రధాన కారుడు ఫ్రెడరిక్ యాంగిల్సే. కార్ల్ మార్క్స్ గారి పక్కనే ఉంటూ, కార్ల్ మార్క్స్ గారికి సహచరుడుగా ఉంటూ, కార్ల్ మార్క్స్ గారితో కలిసి ఈ ఇజాన్ని ముందుకు తీసుకెళ్ళాడు ఆయన. అంత గొప్ప ఆయన ఎవరు? ఫ్రెడరిక్ యాంగిల్స్. ఆయన ఒక పెద్ద నాస్తికుడు, దేవుడు అసలు బొత్తిగా లేదని ప్రపంచానికి వాదించడంలో తన జీవితాన్ని మొత్తాన్ని ఖర్చు పెట్టాడు. ఇలాంటి ఫ్రెడరిక్ యాంగిల్స్ కూడా లెవిస్ మోర్గాన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, ఆయన ఆంథ్రోపాలజిస్ట్ అండి మోర్గాన్ గారు, ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఓ పుస్తకం కూడా రాశాడు. ఏంటి ఆ పుస్తకం? ది ఆరిజిన్ ఆఫ్ ది ఫ్యామిలీస్ అని ఒక పుస్తకం రాశాడు. మీ అందరికి మేబీ చదివి ఉంటారు కదండి. చదవలేదా సార్? సుబ్బరాజ్ గారు చదవలేదా సార్ తమరు? ఓసారి ఆయన రాసిన ది ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీస్ అనే పుస్తకంలో 58వ పేజ్ 60వ పేజీలో ఏం రాశాడో ఒకసారి మీరే చూడండి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రెడరిక్ యాంగిల్స్ గారు రాసినటువంటి పుస్తకం, ది ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకంలో 58వ పేజీలో కన్సాంగ్వియన్ ఫ్యామిలీస్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కన్సాంగ్వియన్ ఫ్యామిలీస్ గురించి ఆయన మాట్లాడుతూ కింద ఆయన ఏమంటాడంటే, ఆ రోజుల్లో బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఒకళ్ళొక్కొక్కళ్ళు వివాహాలు చేసుకునేవాళ్ళు. అది ఆ రోజుల్లో సామాన్యమైనటువంటి ప్రక్రియ. ఈ రోజుల్లో ఉన్న కళ్ళద్దాలతో దాన్ని చూడాల్సిన అవసరం లేదు, దాని విషయంలో తప్పని పట్టాల్సిన అవసరం కూడా లేదు అన్నట్లుగా అనే భావం వచ్చేట్లుగా దానిని వ్యతిరేకించకుండానే ఆయన చాలా క్లియర్గా రాశాడు 58వ పేజీలో. చూశారు కదా? అంటే ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు, ఒరే నాయన ఫ్యామిలీస్ 4 రకాలుగా డివైడ్ చేశారండి. ఫ్రెడరిక్ యాంగిల్స్ గారు కానీ మోర్గన్ గారు కానీ ఫ్యామిలీస్ 4 రకాలుగా డివైడ్ చేశారు ఆది దశ నుంచి నేటి వరకు. ఒకటి కన్సాంగ్వియన్ ఫ్యామిలీస్. ఏంటి కన్సాంగ్వియన్ ఫ్యామిలీస్ అంటే? కన్సాంగ్వియన్ ఫ్యామిలీస్ చాలా చిన్నవి, చాలా తక్కువ, మానవజాతి ప్రారంభ దశ. ఆ ప్రారంభ దశలో వివాహాలు, లైంగిక సంపర్కాలు, సెక్సువాలిటీ అనేది ఈ కుటుంబాల మధ్య జరిగిపోయింది. దట్స్ మీన్స్ సిస్టర్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య జరిగిపోయింది. ఇది కన్సాంగ్వియన్ ఫ్యామిలీస్, ఇది మొదటి దశ. రెండవ దశ వచ్చేటప్పటికి పునలువా ఫ్యామిలీస్. ఏంటి పునలువా ఫ్యామిలీస్? పునలువన్ ఫ్యామిలీస్ అంటే ఏం లేదు, ఇది రెండవ దశ. మానవ జాతి ఇంత దూరం ఈ రోజు వచ్చిందంటే ఇది రెండవ దశ. ఏంటి పునలువన్ ఫ్యామిలీస్ అంటే? ఈ పునలువన్ ఫ్యామిలీస్ లో
ఇన్సెస్ట్ మ్యారేజ్ రద్దు చేయటం జరిగింది. అనగా అక్క తమ్ముడిని పెళ్లి చేసుకోకూడదు, అన్న చెల్లెళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని కుటుంబాల మధ్య లైంగిక సంపర్కాన్ని, కుటుంబాల మధ్య సెక్సువల్ రిలేషన్షిప్ని బ్రేక్ చేసి నటువంటి దశ ఈ పునలువన్ దశ. పునలువన్ దశ తర్వాత పేరింగ్ ఫ్యామిలీస్ తర్వాత మోనోగామిస్ ఫ్యామిలీస్ వచ్చినాయి అని నేను కాదు, ఆంథ్రపాలజిస్టులు చెప్తున్నారు. అంతేకాదు మీ నాస్తికత్వానికి అతి పెద్ద మనిషిగా కీర్తింపబడిన ఫ్రెడరిక్ యాంగిల్స్ గారు కూడా చెప్తున్నారు. అంటే అకార్డింగ్ టు ఫ్రెడరిక్ యాంగిల్స్ కన్జంగ్వేన్ ఫ్యామిలీస్ లో ఈ కుటుంబాల లోపలే వివాహాలు జరగటం అనేది ఆయన కూడా ఏం తప్పట్టట్లా, ఆయన కూడా దాని ఏం తప్పట్టట్లా. మరి బైబిల్ దగ్గరకు వచ్చినప్పటికి మాత్రం మీ దేవుడికి సమంజసమా, ఒకే దగ్గర నుండి ఆ అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవటం ఏంది అని అంటాం ఏంటి సార్? 60వ పేజీలో కూడా ఏమన్నాడు ఆయన, ఒకసారి అది కూడా చూడండి. 60వ పేజీలో ఏమన్నాడు? 60వ పేజీలో పునలువన్ ఫ్యామిలీస్ వచ్చినాయి. ఈ పునలువన్ ఫ్యామిలీస్ లో ఈ కుటుంబం లోపల జరిగేటువంటి సెక్సువల్ రిలేషన్స్ మాత్రం అక్కడ రద్దు చేసి ఆ నెక్స్ట్ స్టెప్ లోకి మానవుడు అడుగు పెట్టాడని చెప్తున్నారు ఆయన. చూసారు కదా? అంటే మీ నాస్తికత్వం ప్రకారంగా కూడా, మీ నాస్తిక సమాజానికి అతిపెద్ద మనిషిగా కీర్తింపబడే ఫ్రెడరిక్ యాంగిల్స్ ప్రకారంగా కూడా ఇది పెద్ద పాపమేమీ కాదు, అది కన్జాంగ్వెన్ ఫ్యామిలీ టైం కాబట్టి. గట్టిగా మాట్లాడితే ఆదామవ్వలు కూడా అటు ఇటుగా కన్జాంగ్వెన్ ఫ్యామిలీ లక్షణాలు కలిగి ఉన్నోళ్లే. అంటే నేను వాళ్ళు పర్ఫెక్ట్ గా కన్జాంగ్వెన్ ఫ్యామిలీ అని నేను చెప్పట్లా, నీ లెక్కలోకి వచ్చి నీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. నీ భాషలో చెప్పాలంటే ఆదాం అండ్ అవ్వల కుటుంబాలు కూడా అటు ఇటుగా కన్జాంగ్వియన్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఫ్యామిలీనే వాళ్ళు కూడా. మరి ఆ రోజులో కన్జాంగ్వియన్ ఫ్యామిలీలో కామన్ అని మీ ఫ్రెడరిక్ యాంగిల్స్ చెప్తున్నప్పుడు బైబిల్ దగ్గర ఎందుకు తప్పట్టాల్సి వస్తుంది తమరు? కాబట్టి అసలు ఫస్ట్ విషయం ఏంటంటే వాళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని బైబిల్ ఎక్కడా చెప్పలే. స్వలింగాల మధ్య రిలేషన్ ఉందేమో కానీ, అర్థమైందా? ఒకే లింగాల మధ్య రిలేషన్ ఉంటే ఉండొచ్చును కాక కానీ భిన్న లింగాల మధ్య రిలేషన్ లేదు ఆదామవ్వల గారి కాలం. వాళ్ళు పుట్టుకతోని ఒకళ్ళనొకళ్ళు వివాహాలు చేసుకోవడానికి పుట్టిన జంట. అది అమర్కంటక్ టైపులో నీళ్లు చాలా పవిత్రంగా ఉన్నాయి, తర్వాత పొల్యూట్ అయిపోయినాయి, తర్వాత జన్యుపరమైన లోపాలు వచ్చినాయి, తర్వాత వాళ్ళని చేసుకోవటం ద్వారా ఈ పునలువన్ ఫ్యామిలీ దాటిన తర్వాత ఖచ్చితంగా దేవుడు ఈ దిశానిర్దేశాలను చేశాడు. అంటే ఇప్పుడు నేను ఈ పునలువన్ ఫ్యామిలీ, కన్జాంగ్వెన్ ఫ్యామిలీ యొక్క కాలం యొక్క పరిమితిని ఏమి నేను తీసుకోవట్లా. సిద్ధాంతాలు నీది వేరు కావచ్చు, సిద్ధాంతం నాది వేరు కావచ్చు, నేను క్రియేషనిస్ట్ కావచ్చు, నువ్వు ఎవల్యూషనిస్ట్ కావచ్చు, కానీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను, అంతే. ఓకేనా? కాబట్టి అంతే. ఎందుకంటే ఇప్పుడు అమ్మ కడుపులో స్టెమ్ సెల్స్ ఉంటాయి. స్టెమ్ సెల్స్ అనేవి ప్రారంభంలో కేవలం స్టెమ్ సెల్సే. అది గుండె, అది కాలేయం, అది లివర్ అని నువ్వు చెప్పకూడదు. ఎందుకు? ఈ స్టెమ్ సెల్స్ తర్వాత కాలంలో కణ విభజనకు గురై కొన్ని కలుసుకొని ఓ గుండెగా, తర్వాత లివర్గా, తర్వాత ఇంకో దానిగా మారినాయి. కానీ ప్రారంభం దగ్గరికి వెళ్తే ఇవేవీ లేవు, కేవలం స్టెమ్ సెల్స్ మాత్రమే ఉండే. అలానే ప్రారంభ మనుషుల కాలం అటు ఇటుగా కన్జాంగ్వెన్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా, లక్షణాలకు చాలా దగ్గరగా ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఆ రోజుల్లో అలా జరగటం అనేది ఈ రోజున్న కళ్ళద్దాలు బట్టి మనం చూడకూడదు. అది వేరు, దాని కథ వేరు. ఓకేనా? ఈరోజు మనం మోడర్న్ ఫ్యామిలీ సిస్టంలో ప్యాట్రియార్కల్ అండ్ మ్యాట్రియార్కల్ సొసైటీస్లో ఉన్నాం మనం. కాబట్టి మనకి కన్జాంగ్వెన్ ఫ్యామిలీస్కి తేడా లేదా? ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే వావి వరసలు అనేవి డిసైడ్ చేయాల్సిన వాడు దేవుడు. వావి వరసలు అనేవి డిసైడ్ చేయాల్సిన వాడు దేవుడు. ఆ దేవుడిచ్చిన మనస్సాక్షి ద్వారా సత్ప్రవర్తనుడైన మానవుడు, వీళ్ళిద్దరూ డివైడ్ చేయాలి. ఇప్పుడు వావి వరసలు తప్పటం అనేదండి యూనివర్సల్గా మనం ఇప్పుడు ఆపాదించకూడదు. అన్ని కోణాల్లో, అన్ని సందర్భాల్లో అందరికీ మనం ఆపాదించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆంధ్ర, సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో తమిళనాడు, ఈ ప్రాంతాల్లో అత్త కూతురుని పెళ్లి చేసుకోవటం, అత్త కూతురుతో ప్రేమాయణం సాగించడం అనేది ఇట్స్ వెరీ కామన్ మనకి, అంతే కదా? ఈరోజు అత్త కూతుర్ని వివాహం ఆడటం అనేది చాలా చాలా కామన్. పుట్టుకతోనే బావమర్దలు ఇద్దరు ముచ్చట్లాడుకుంటారు, ప్రేమల్లో పడిపోతారు. పెద్ద పెద్ద ప్రేమాయణాలు, ఆయాయనాలు, ఈ ఆయనాలు అనేవి వివాహాలు దాకా అయిపోయి తాటి పిల్లని కూడా అంట. కానీ మీరు కనుక దీన్ని నార్త్ ఇండియాలో కనుక చేశారు అనుకోండి, నార్త్ ఇండియాలో అత్త కూతుర్ని మరదలు అవ్వదు, నార్త్ ఇండియాలో అత్త కూతురు చెల్లి అయ్యిద్ది అక్కడ. అంటే నువ్వు పిన్ని కూతురుని ఎలాగైతే చూస్తున్నావో ఇక్కడ, నువ్వు తెలంగాణ ఆంధ్రలో పిన్ని కూతురుని ఎంత పవిత్రంగా చూస్తున్నావో, నా చెల్లి అని, అత్త కూతుర్ని ఉత్తర భారతదేశం, ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో ఇలానే చూస్తారు. అక్కడికి వెళ్ళి నువ్వు ఇక్కడ అనుకో, అత్త కూతురు మీద చేసి భుజంగి వెళ్ళి ఏం బాగున్నావే అని అనొచ్చు. అక్కడైతే మా చెల్లి బాగున్నావా అని అనాలి. అంటే ఎంత తేడా ఉందో చూసారా? 2026 సంవత్సరంలో ఒకే భారతదేశంలో, ఒకే హిందూ మతంలో, ఒకే దేవీ దేవతల్ని నమ్మే వాళ్ళలోనే ఆ పార్ట్స్ లో ఒక వరుస ఉంటుంది, ఈ పార్ట్స్ లో ఇంకో వరుస ఉంటుంది.
అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వాళ్ళకి మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడులో ఉన్న అనేక మంది జనాలు వావి వరుసలు తప్పిన వాళ్ళ కనపడతారు. ఈడేంట్రా అత్త కూతురు సెల్లి ఇదైతే సెల్లిం పెళ్లి చేసుకుంటాడేంద్రా మూర్ఖుడు మెదవన్నర వెదవ అంటారు వాళ్ళు మరి. కానీ మనకి ఇది కామన్. మనం వాళ్ళని చూసి షాక్ అవుతాం. ఇది ఏందిరా అత్త కూతురు చెల్లేంది అని నువ్వు అనుకుంటావు. చెప్తున్నాను కదా, వాడి యాంగిల్ అది కరెక్ట్, ఈ యాంగిల్ ఇది కరెక్ట్. సరే మీకు అనుమానం ఉంటే నేను వచ్చిన ఫోన్ కాల్ చేస్తాను. మా వాడు ఒకడు ఉన్నాడు లేండి, మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఫోన్ చేద్దాం, ట్రై చేద్దాం, లిఫ్ట్ చేస్తాడో లేదో. రైట్, మేషక్ ఎక్కడున్నాడు తమ్ముడు? రైట్, దొరికాడు, కొడదాం. హలో మేషక్, ఎలా ఉన్నా నాన్న? గుడ్ ఈవినింగ్ అన్నయ్య, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నానా వెరీ గుడ్ నాన్న, నేను కూడా చాలా బాగున్నాను. ఐఎమ్ ఫైన్ బై గాడ్ గ్రేస్. ఓకే నానా, నాకు ఇప్పుడు చిన్న సందేహం వచ్చిందిరా నాన్న. నువ్వు ఎక్కడున్నా? మధ్యప్రదేశ్లోనేనా ఇంకెక్కడైనా ఉన్నావా ప్రస్తుతానికి నువ్వు? ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఉన్నాను. ఓహో, ఓకే ఓకే ఓకే, మధ్యప్రదేశ్లోనే ఉన్నావా? వెరీ గుడ్ నాన్న. ఓకే నాన్న, నాకు వచ్చిన సందేహం ఏంటంటే మా ఆంధ్ర తెలంగాణ ఈ తమిళనాడు ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ప్రాంతాల్లో అత్త కూతుర్ని మరదలు అంటారు నాన్న. అంటే అత్త కూతురు మరదలు అంటారు. ఇక్కడ ప్రేమాయణాలు పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. అండ్ మరి మీ వైపు అత్త కూతురు ఏమంటారా నాన్న? మీ వైపు అత్త కూతురుని ఏమంటారు? అంటే ఇక్కడ అత్త కూతురిని చెల్లి అంటారన్న. ఒకవేళ కానీ పెళ్లి చేసుకుంటే చెప్పుతో కొడతారు ఎక్కడైతే. వామ్మో, అత్త కూతుర్ని చెల్లి అంటారా? పెళ్లి చేసుకుంటే చెప్పుతో కొడతారా నాన్న? చాలా కొత్తగా ఉందిరా నాన్న ఇది. చెల్లి అంటారా, మరదలు కాదా? చెల్లి అంటారా? మరదలేమవుదన్నా, చెల్లె అంటారు ఇక్కడ. చెల్లి అంటారా? అయ్యో, అదే నాన్న మా వైపు మరి అత్త కూతురులతో ప్రేమాయణాలు సాగుతాయి, పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి కదా. మరి మీ వైపు ఇలా చేస్తే చెప్పు తీసుకొని కొడతారా? ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొడతారు. అబ్బో, మరి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా, మరి మీ దృష్టిలో మరి మా ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణ వాళ్ళు మరి మీ దృష్టిలో ఎలాంటి వాళ్ళు నాన్న? అంటే వాళ్ళు ఒకవేళ మనం గానీ ఇలా చేసుకున్నాం అనుకో, ఇలా చేసుకునే వాళ్ళని చూసి వీళ్ళు ఖచ్చితంగా బావి వరుసలు లేవనుకుంటారన్న. ఓ, వావి వరుసలు లేవనుకుంటారా నాన్న? అంటే ఇప్పుడు సౌత్ ఇండియన్ పీపుల్ హిందీ కళ్ళద్దాలతో చూస్తే, అంటే హిందీ వాళ్ళ కళ్ళద్దాలతో చూస్తే మరి వావి వరుసలు లేనట్టేరా నాన్న మరి? 100% అన్న. ఓకే నాన్న, ఓకేరా, థ్యాంక్ యూ రా నాన్న. రైట్, అంటే చూసారా, అంటే మన దగ్గర అత్త కూతురు మరదలు అయితే మరి వాళ్ళ దగ్గర చెల్లి అయిద్దట. మధ్యప్రదేశ్ వాడికి దృష్టిలోనేమో ఆంధ్ర వాడు వావి వరుసలు తప్పాడు. పంజాబ్ హర్యానా లాంటి కొన్ని ప్రాంతాలు ఏకంగా మధ్యప్రదేశ్లోని వావి వరుసలు తప్పినాయి అని అంటారు. అక్కడ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, జాట్ కానీ జజ్జర్ కానీ ఇంకా కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిసార్, రోహ్తక్, జీంద్ లాంటి కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. ఖాప్ అంటారు వాళ్ళు, ఏమంటారు భాయిచారా అంటారు వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఒక గ్రామంలో పుట్టిన వాళ్ళందరూ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళే, వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఆ ప్రాంతంలో ఉంటే, నేను పలానా ఎక్స్ అని విలేజ్లో కనుక పుడితే, నాతో ఏ మాత్రం సంబంధం లేని ఇంకొక అమ్మాయి ఎక్స్లో కనుక పుడితే ఆ అమ్మాయి నాకు ఖచ్చితంగా చిన్నదైతే చెల్లి అయితే పెద్దదైతే అక్కది, మీ ఇద్దరు ఎటు పరిస్థితులు పెళ్లి చేసుకోకూడదు అంతే. అంటే అది కులంతో సంబంధం లేదే, దేంతో లేదే. అంటే దీని భౌగోళిక సగోత్రత అంటారు. అంటే అర్థమైందంటే ఒకే గ్రామంలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు అయితే చాలు, ఏంలే పుట్టమ్మాయి స్త్రీ పుట్టోడు పురుషుడు అయితే చాలు, పెద్దోడైతే అన్న చిన్నోడైతే తమ్ముడు అయిపోతాడు అంతే. అక్కడ గోత్రాలతో లేదంటే అక్కడ కులాలతో దేంతో పనిలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తమ్ముడు ఫోన్ చేసే మధ్యప్రదేశ్లో ఉంటాడు. ఇప్పుడు ఇదే మధ్యప్రదేశ్లో ఒక ఊర్లో వాళ్ళు ఇంకో ఊర్లో పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో జబల్పూర్ ఉంది, నాకు బాగా తెలిసిన ప్రాంతం అది. జబల్పూర్లో ఉన్న ఆడవాళ్ళు జబల్పూర్లో ఉన్న మగాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఇది తప్పు కాదు కదా, నీ లెక్కలో నా లెక్కలో తప్పు కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి జజ్జర్ కమ్యూనిటీ, జాట్ కమ్యూనిటీలు, హర్యానా పంజాబ్లో ఉండే కమ్యూనిటీల దగ్గరికి వెళ్ళారు అనుకో, అరే ఈ మధ్యప్రదేశ్లో వావి వరుసలు తప్పుతున్నారా, ఒకే గ్రామం వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, ఇదేమన్నా సమంజసమేనరా, ఇదేమన్నా బాగుండిద్దేట్రా, ఇదంతానా వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు కదరా, ఇది వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేస్తారు ఇంద్ర ఒకే ఊరు వాళ్ళకి అని అంటారు వాళ్ళు. అంటే 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 ఒక సౌత్ ఇండియన్ పర్సన్ మధ్యప్రదేశ్ లాంటి వ్యక్తికి వావి వరుసలు తప్పినోడు అవుతాడు. ఒక మధ్యప్రదేశ్ వ్యక్తి పంజాబ్ హర్యానాలోని కొన్ని పర్టికులర్ సెక్స్కి ఇతర వావి వరుసలు తప్పినోడు అవుతాడు. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే వావి వరుసలు అనేవి సమాజాన్ని బట్టి, బోర్డర్స్ని బట్టి ఒకే మతంలో కూడా వేరువేరుగా ఉంటాయి. అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రాలో జరిగినటువంటి ఒక వరసని మధ్యప్రదేశ్ కళ్ళద్దాలతో చూడకూడదు.
మధ్యప్రదేశ్లో జరిగేటువంటి ఒక తంతుని పంజాబ్ హర్యానా కళ్ళద్దాలతో చూడకూడదు. అలా కనుక చూస్తే వావి వరుసలు తప్పినట్టు అయింది. అలానే ఎప్పుడో కన్జాంగ్వెన్ ఫ్యామిలీకి దగ్గరగా లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆదామవ్వల ఫ్యామిలీలో అప్పుడేదో జరిగిన ఒక సంఘటనని 2026లో ఉన్న కళ్ళద్దాలు అలా పెట్టుకుని ఈ మోడర్న్ 3D ఐస్తో చూస్తే వావి వరుసలు తప్పినట్టుగానే ఉండింది. కాబట్టి అస్సలు మన కళ్ళద్దాలతో పక్క రాష్ట్రాన్ని చూడకూడనప్పుడు ఈ 2026 సంవత్సరంలో ఉండి క్రీస్తుకు పూర్వం ఎప్పుడో 1000 సంవత్సరాలు ఉన్నదాన్ని ఎలా చూస్తావు నువ్వు? చూడకూడదు బాబాయ్. కాబట్టి బైబిల్ ప్రకారంగా కయ్యను సొంత చెల్లిని పెళ్లి చేసుకోవాలి. తర్వాత వచ్చిన లేబుల్ అది. అసలు మొదట్లో ఆ లేబుల్ లేదు కాబట్టి ఆయన ఒక స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. ఓకేనా, రైట్. నెంబర్ 2, ఇంకా మన బాబాయ్ ఇంతటితో వదలలేదండి. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాడు, చాలా వాటిని కదిలిచ్చాడు. చూద్దాం. తన తండ్రి కుమార్తెను పెళ్లి చేసుకున్న మాట వాస్తవమా కాదు? అబ్రహాము తన తండ్రి కుమార్తెను పెళ్లి చేసుకున్న మాట వాస్తవమా కాదా? అంటే అబ్రహాం గారు తన తండ్రి కుమార్తెను పెళ్లి చేసుకున్న మాట వాస్తవమా కాదా అన్నాడు. సార్, బాబాయ్ సుబ్రాజ్ గారు, తమరు పైనే చదువుతున్నారు సంగతుల్ని. అబ్బే నాస్తికులు ఇంకొక గట్టిగా పోరాటం చేయాలి, గట్టిగా పోరాటం చేయాలి. ఇలా కాదు. వాస్తవానికి అక్కడ తండ్రి కుమార్తె అనే తెలుగు పదానికి ఒక్క అర్థమే ఉంది. కానీ హీబ్రూలో బెత్ అంటారు, కుమార్తెను బెత్ అంటారు. అదే సమయంలో కుమారుణ్ణి బెన్ అంటారు. కాబట్టి ఈ బెత్ అంటే అర్థం ఏంటంటే కుమార్తె కావచ్చు, మనవరాలు కావచ్చు, ముని మనవరాలు కూడా కావచ్చు, మనం చెప్పలేం. కాబట్టి నా తండ్రి యొక్క బెత్ని పెళ్లి చేసుకున్నాను. అక్కడ ఆ బెత్ ప్లేస్లో నువ్వు బ్రాకెట్లో ఏం పెట్టాలి అనేది కాంటెక్స్ట్ చెప్పాలి, కల్చర్ చెప్పాలి. కాబట్టి కల్చర్ ప్రకారంగా అబ్రహాం గారు తెరహు గారికి పుట్టిన అంటే 2వ భార్య సంతానం, 3వ భార్య సంతానం అట్లా కూడా ఆయన పెళ్లి చేసుకోవాలా. ఆయన తెరహు గారి మనవరాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ హారాను కుమార్తె అని బైబిల్ లేఖనాల్లో మనకు అంది, యూదుల సాంప్రదాయంలో కూడా ఉంది మనకి. కాబట్టి అబ్రహాం గారు బెత్ని పెళ్లి చేసుకున్నాడు, తండ్రి యొక్క బెత్ని పెళ్లి చేసుకున్నాడు, అంటే మనవరాన్ని పెళ్లి చేసుకున్నాడు. బాబాయ్ సోదరుని అయితే కదా. ఎందుకంటే హిబ్రూలో అవహోత్ అనే పదానికి వేరే అర్థం ఉంటుంది. అది ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, అబీమెలెకు చెప్పినప్పుడు నేను నా తండ్రి కుమార్తెను చేసుకున్న మాట వాస్తవమే అని అక్కడ కూడా అవహోత్ అంటారు. దాని గురించి మాట్లాడుకోవాలంటే ఇంకో పెద్ద గంట సేపు టాపిక్ కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన ఏమి సోదరుని చెల్లిని పెళ్లి చేసుకోలేదు. లేదు. దేవుడు చంపేసిన తర్వాత అతని సోదరుడైన వానాన్ని యోధ పిలిచి నీ వదిన గారి దగ్గరికి పోయి మరిది ధర్మం. బాబాయ్ నేను అదే చెప్పేది. నువ్వు వదిన గారి దగ్గరికి వెళ్ళి వదిన గారి దగ్గరికి వెళ్ళటం అనేది అసలు ఆ వదిన గారు అనే లేబుల్ ఆ రోజుల్లో లేదు. యోధ సమాజంలో వదిన గారు అనే లేబుల్ లేదు. యూదుల్లోనే కాదు, మన ఇండియాలో కూడా చాలా కమ్యూనిటీస్లో లేదు. మన ఇండియాలో కూడా గోండు కమ్యూనిటీ హిందువులే, కానీ అక్కడ వదిన అనే సాంప్రదాయం ఉండదు. జాట్ కమ్యూనిటీ, అక్కడ కూడా వదిన అనే సాంప్రదాయం లేదు. మన భారతదేశంలోనే చాలా చోట్ల సహోదరుడి యొక్క భార్యని వదినగా అనే లేబుల్ వాళ్ళు అతికించలేదు. ఒకవేళ మన హిందువుల్లోనే చాలా కమ్యూనిటీస్లో, మన హిందువులోనే ఎందుకన్నారంటే భారతదేశంలో ఎక్కువ వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి, హిందూ సమాజంలోనే ఇప్పటికీ నేటికి భర్త చనిపోతే ఆ నీ లెక్కలో అయ్యే వదినమ్మని పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. ఇక్కడ మనుధర్మశాస్త్రంలో కూడా ఆ మాట ఉంది, కౌటిల్యుడి అర్థశాస్త్రంలో కూడా ఆ మాట రాశారు. కాబట్టి సోదరుడి భార్యని వివాహం చేసుకోవటం అనేది భారతదేశంలో కూడా ఉంది. అక్కడెక్కడ ఇజ్రాయెల్లోనూ సౌదీ అరబ్లోనే కాదు, భారతదేశంలో కూడా లెవరేట్ మ్యారేజెస్ అంటారు. వాటిని ఇప్పటికీ చాలా గిరిజన ప్రాంతాల్లో ఇదే సాంప్రదాయం ముందుకెళ్తుంది. కాబట్టి అదేమి పెద్ద బూత్ ఏమీ కాదు. ఒకవేళ బూత్ అయితే భారతదేశంలో కూడా దాన్ని బ్యాన్ చేయాలి. మరి అట్లయితే అబ్బో ఓనాను వదిన గారికి అసలు లేబులే లేదు అక్కడ. అయ్యగారు పేరు పెట్టి దానికి గారు కూడా పెట్టారు. సరే, వెరీ గుడ్, గౌరవించడం తప్పలేదు. నెక్స్ట్ థింగ్, ఇష్టం లేక అంటే మరి వదిన గారికి పిల్లల్ని కంటే ఇష్టం లేకపోతే మరి తన శమన్ని ఎందుకు కింద విడిచిపెట్టాడు అంటే అయ్యగారికి అంటే మన ఒనా, అందుకని దీన్ని ఒనానిజం అంటారండి. అందుకనే టెక్నికల్గా కూడా ఇప్పటికీ మెడికల్ టెర్మినాలజీ ఏంటంటే ఎవరైతే సంభోగం చేసి ఆ శమన్ని కిందే విడుదల చేసేస్తారో దాన్ని ఇప్పటికీ కూడా ఒనానిజం అంటారు. ఎందుకంటే ఒనాన్ చేశాడు కాబట్టి దాన్ని. ఇప్పుడు సరే, ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒనాన్ అనేటువంటి ఈ వ్యక్తికి పిల్లలు పుట్టించడం మాత్రం ఇష్టం లేనప్పుడు ఏం చేయాలో మూసుకొని, నా వల్ల కాదు నాన్న, నేను అలా చేయలేను, రెండో వాడికి ఇవ్వని చెప్పాలా. కానీ చేసుకొని ఆవిడతో సుఖపడి ఆవిడతో సంతోషం అనుభవించి అంతా అయిపోయి ఆవిడని ఒక దిక్కు చేసి అసలు బిడ్డని ఇవ్వటం కోసమే ఆ తల్లి వచ్చేది. ఈ లోపల మళ్ళీ ఈడేం చేశాడు, అయ్యగారు బయటకు వదిలేశాడు శమన్ని.
అంటే అసలు ఆ తల్లి వచ్చిందే ముందుకు సంతానాన్ని తీసుకెళ్ళటం కోసం, అది తప్ప ఇటు సుఖాలు భోగాలన్నీ అనుభవించి వదిలేశాడు. అందుకని దేవుడు కోపం చేసి పడేశాడు. ఏముందాడు తప్పు? వాడేమన్నా పెద్ద మంచిగా పూలెట్టి దండం ఎట్టి ఏమన్నా ఆరతిత్తా చూసుకుంటే ఏమన్నా చంపేశాడే ఏంది? రేటస్సుని నేల మీద వదిలేయడానికి కారణంగా దేవుడు అతన్ని చంపాడా లేదా? చంపాడు. చంపాడు, తప్పే కదా మరి, అందుకని చంపాడేసాడు. అమరికే స్వయంగా పిల్లల్ని కన్నమాట వాస్తవమా కాదా? వాస్తవమా కాదంటే అదే వాస్తవం. ఇంకొక వాస్తవం ఉంది. నువ్వన్నీ అర్ధ సత్యాలు చెప్తున్నావు బాబాయ్. అర్ధ సత్యాలు ఏంటంటే యోధా తన కోడలతో పిల్లల్ని కన్నాడా లేదా, ఓకే, కానీ దాని వెనక ఏముంది? తెలిసి కన్నాడా, తెలియక కన్నాడా, మరి జీవితంలో ఎప్పుడైనా ఆవిడ దగ్గరికి వెళ్ళాడా? బైబిల్ ఏం చెప్తుంది? యోధా తామారుతో పిల్లల్ని కన్నాడని చెప్పిన అదే బైబిల్ తలకాయ దించుకొని నడి రోడ్డు మీద దేవుడు బట్టలు ఒప్పదీసి నుంచోబెట్టాడు. ఆధ్యాత్మికంగా పరువు మొత్తం పోగొట్టుకున్నాడు యోధా. అందరి ముందు అర్థం అయిపోయింది ఆ సాక్ష్యం ఈయన ద్వారా జరిగిందని. అందుకని నువ్వు నాకంటే నీతిమంతురాలు అమ్మ అని చెప్పి తనకు తాను ఒక పాపాప్పుడిగా చెప్పుకొని తలకాయ దించుకొని బతికాడు. జీవితంలో మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళలేదని కూడా బైబిల్ చెప్పింది. మరి ఇది కూడా చెప్పాలిగా తమరు. చెప్పపోతే ఎట్టా చెప్పాలి? రూబేను తన తండ్రి ఉపపత్నిని కలిశాడా లేదా? రూబేను తన తండ్రి ఉపపత్తుని కలిశాడా లేదా? కలిశాడు. అది ఏం కొత్తగా వెళ్ళి యెరూషలేము వెళ్ళి బాగా తవ్వి రూబేను అనే పలక బాబు, రూబేను అనేవాడు తన పిన తల్లితో వెళ్ళాడు, ఇది బైబిల్ మనకు చెప్పలేదు, దాచిపెట్టేసింది అని నువ్వేమైనా కనిపెట్టి చెప్పావా? కాదు కదా సార్, మాస్టర్ గారు, కాదు కదా, ఉన్నదే కదా తమరు చెప్తుంది. అదే బైబిల్ ఇంకోటి కూడా చెప్పింది కదా. ఏం చెప్పింది? రూబేను తన పిన తల్లితో వెళ్ళాడని చెప్పిన అదే బైబిల్ అలా వెళ్ళినందుకు గాను దేవుడు గట్టిగా చాచి లెంపగాయ కొట్టి బర్త్ రైట్ మొత్తం వెనక్కి లాక్కొని బొచ్చ చేతికిచ్చి బెగ్గరగా బతుకుపో అని చెప్పాడని కూడా బైబిల్ చెప్పింది కదా. జన్మ స్వాతంత్రం పోగొట్టుకున్నాడు కదా రూబేను. వాళ్ళ నాన్న శపించాడు కదా, నువ్వు కంటికి కనపడకుండా వెళ్ళిపోరా బాబు ఇక్కడి నుంచి అని, అచంచురుడు నీలవలే అయిపోతామని చెప్పాడు కదా. అంటే బర్త్ రైట్ పోయింది, బెగ్గర అయింది, బొచ్చెట్టుకుంది చెప్పవు, పినతలితో పోయిందే చెప్తావు. తద్వారా తను ఎదుర్కొన్న కాన్సిక్వెన్సీస్ ఏంటి, దేవుడు అతన్ని ఎలా శిక్షించాడు, దేవుడు దాన్ని ఆమోదించాడా, దేవుడు దాన్ని వ్యతిరేకించాడా, అబ్బెబ్బెబ్బెబ్బే మనకు అవన్నీ నష్టవులేండి, మనం చెప్పవు. అమ్రాము తన మేనత్తని చేసుకున్నాడా లేదా? అమ్రాము తన మేనత్తని చేసుకున్నాడా లేదా? ఇక్కడ కూడా క్లారిటీ ఇస్తా. మేనత్తని ఏమీ కాదు, మేనత్త కూతుర్ని చేసుకున్నాడు. ఎందుకంటే మెజోరాటిక్ టెక్స్ట్ లో అలా పడింది, కానీ సెప్టువసెంట్లో మేనత్త కూతుర్ని చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి దాని విషయంలో కూడా పెద్ద అభ్యంతరపడాల్సిందేమీ లేదు. లోతు తన ఇద్దరు కుమార్తెలకు సంతానానికి అన్నాడా లేదా? లోతు తన ఇద్దరు కుమార్తెలకు సంతానానికి అన్నాడా లేదంటే అయిపోయిద్దా? దాని వెనక ఏం జరిగి శాట భారతం ఉంటుంది కదా బైబిల్, శాట భారతం అంతుంది, ఎంత ఉంది కథ. అతను ఆ రోజు వెళ్ళటం, అసోదముగా రాక పోవటం, అక్కడ దరిద్రాలు జరగటం, తర్వాత దేవుడు బయటకు రమ్మని చెప్పటం, అయ్యగారు రాక పోవటం, వాళ్ళ తర్వాత రావటం, ద్రాక్షరసం ఇవ్వటం, ఆ తర్వాత బిడ్డలు వెళ్ళటం, అతనికి తెలియకుండా సంభోగించడం, తర్వాత బిడ్డలు పోటటం, తర్వాత దేవుడు శపించటం, ఎంత ఉంది కదా బాబాయ్. ఇవన్నీ చెప్పకుండా నువ్వు పైన చెప్పేది ఎట్ట చెప్పు? నువ్వు ఎట్ట చెప్పు? మనుషులు పిచ్చుకొక్కను కొట్టారు అని మాత్రమే చెప్తున్నావు. ఎందుకు కొట్టారు? ఆ పిచ్చుకొక్క ఎన్నిసార్లు కలిసింది, ఎంతమంది పిల్లలు కలిసి, అది కూడా చెప్పు. అది కూడా చెప్తే కదా ఈ కొట్టింది న్యాయమో కాదు అర్థమైద్ది. సైనికుడి పెళ్ళాన్ని బషబని తీసుకొచ్చి మానభంగం చేసిన మాట వాస్తవం. దావీదు గారు సైనికుడి పెళ్ళాన్ని రాజభవనానికి తీసుకొచ్చి మానభంగం చేసి, మానభంగం మర్డర్లు ఏమీ జరగలేదు బాబాయ్. ఆవిడ కూడా మానభంగం అంటే నోట్లో గొడ్డ కుక్కేసి చేయటం కదా బలవంతంగా. బలవంతంగా ఏమీ జరగలేదు. ఆవిడికి కూడా సగం ఇష్టంతోనే వచ్చింది. ఆవిడ కూడా ద్రోహం పాలిభాగస్తురాలు అయింది. అక్కడ అన్యాయం అయిపోయింది ఊరియా. అందుకనే దేవుడు సావగొట్టి చెవులు మూసాడు దావీదుని. సింహాసనం నుంచి కిందకి దింపి పరిగెత్తాను లంగోట వేసుకొని పరిగెత్తినట్టు చేశాడు. చెప్పులు లేకుండా పరిగెత్తాడు. చివరికి కోడితే దేవుడు ఒక దెబ్బ కోడితే చెప్పులు లేకుండా కింద పరిగెత్తాడు అనమాట మన దావీదు అయ్యగారు. ఆ రోజు దేవుడు దాన్ని మర్చిపోలా. చివరికి చచ్చిపోయేటప్పుడు కూడా రాశాడు ఊరియా భార్యకి అన్యాయం చేశాడు దావీదని. అంతేకాదు దావీదు చచ్చిపోయి 1000 సంవత్సరాల తర్వాత రాయబడినటువంటి మత్తయి సువార్తలో కూడా ఇంకా మర్చిపోకుండా ఊరియా భార్యగానే పేర్కొన్నాడు ఆవిడ్ని. దేవుడు ఊరియా తరపున పెద్ద యుద్ధమే చేశాడు దావీదుతో. దావీదు లాంటి 4 కొడుకులను చంపేశాడు ఆ రోజు దావీదు చేసిన దానికి. అవి కూడా చెప్పండి బాబాయ్. సగం చెప్పి దేవుడు ఏందో వాళ్ళిద్దరిని ఆశీర్వదించి దీవించి ఇద్దరికి తిలకం పెట్టేసి అలాగ హారతి ఇచ్చినట్టు చెప్తారేంటి? కొట్టిన దెబ్బ కూడా చెప్పండి. ఆ తర్వాత ఆమె భర్తను చంపేసి ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చి భారీగా చేసుకున్నమాట వాస్తవమా కాదా? అలా వారిద్దరు అక్రమ సంతానమే కదా సొలొమోను. మన సొలొమోను ప్రపంచంలో ఉన్న అందరికంటే తెలివైన వాడు అని చెప్పి క్రైస్తవులు ఎత్తి కీర్తిస్తున్నారు. అదేంది అర్థం కాల నాకు, అర్థం కాల. అదేంది సొలొమోను అక్రమ సంతానం అన్నాడు, ఓకే. అక్రమ సంతానం అయితే మళ్ళీ తెలివిగల్లోడని కీర్తిస్తారు ఎందుకని అంటాడు ఏంది?
వారిద్దరు అక్రమ సంతానమే కదా సొలొమోను. మన సొలొమోను ప్రపంచంలో ఉన్న అందరికంటే తెలివైన వాడు అని చెప్పి క్రైస్తవులకి కీర్తిస్తున్నారు. అదేంది బాబాయ్, కీర్తించకూడదా? అంటే తెలివి ఉంటే కీర్తించకూడదా? అంటే అక్రమ సంతానం అయితే ఒకవేళ కాదులేండి, అప్పటికి భార్య పెళ్ళి అయిపోయింది ఆయనకి. అంటే అక్రమ సంతానం అయితే కీర్తించకూడదా బాబాయ్? అదేంటి, నాకు అసలు అర్థం కాలే ఈ లాజిక్. ఇప్పుడు పాపం పాపమే, స్కిల్లే కదా, సిన్నే స్కిల్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సచిన్ టెండూల్కర్ ఫ్రెండ్ వినోద్ కాంబ్లే ఉన్నాడు. అతను పెద్ద డ్రగ్గిస్ట్, మందుకు బానిసాడు, అందుకని చెప్పి అతను మంచి క్రికెటర్ కాదని చెప్తావా? మన న్యూజిలాండ్ జెస్సీ రైడర్ ఉన్నాడు, అతను కూడా ఇలానే మత్తు పానీయాలకు అలవాటు పడ్డాడు, అందుకని చెప్పి అతను మంచి బ్యాట్స్మెన్ కాదని చెప్తావా? నాకు అర్థం కాల. ఇప్పుడు ఒక వంట మేస్త్రి తాగుబోతాడు కానీ వంట బాగా చేస్తాడు, అంతే తాగుబోతాడు కాబట్టి వంట బాగా చేస్తాడని అనకూడదనంటే స్కిల్ వేరు సిన్ను వేరు బాబాయ్. సొలొమోన్ని అదే బైబిల్ ఎండగట్టింది, సొలొమోన్ని అదే బైబిల్ అసలు ఎట్ట దింపాలో రాట్లే అట్ట దింపాడు దేవుడు. అదే సమయంలో తెలివి ఉంది కాబట్టి తెలివిగల్లోడు అన్నాడు. ఆ దేవుడు అన్నాడు కాబట్టి మేము కూడా చెప్తున్నాం. ఇది ఎక్కడ గొడవ? ఇప్పుడు బిల్ గేట్స్ ధనవంతుడు, ఈ మధ్య ఆ లావిడికి డాకులు ఇచ్చాడు, అందుకని చెప్పి బిల్ గేట్స్ ధనవంతుడు కాకుండా పోతాడా? విజయ్ ఈ మధ్య, ఎవరు విజయ్ అంటే మా విజయ్ కాదు, జోసఫ్ విజయ్, తమిళనాడు. మరి జోసఫ్ విజయ్ ఆ లావిడికి ఈ మధ్య విడాకులు ఇచ్చేసి ఆ త్రిషతో ఉంటున్నాడని టాకు, మనకి క్లారిటీ లేదు, అందుకని చెప్పి సీఎం కాదంటావా ఏంది? నాకు అర్థం కాలే ఈ లాజిక్. అక్రమ సంతానం కాదు అసలు మొదట. సరే ఒకవేళ అయినా కానీ తెలివిగల్లోడు ఎందుకు కీర్తిస్తారంటారు? ఇది తెలివిగల్లోడు కాబట్టి తప్పదు, మనం ఏం చేద్దాం. అదే సమయంలో పెద్ద పాపిస్తోడు అని కూడా అంటాం మేము అప్పుడప్పుడు. అంటే ఇంత ఘాటుగా అనలే కానీ పెద్ద పాపం చేసేయడం కూడా అంటాం, మరి మేమే అంటాం, రెండు అంటాం, మరి అది కూడా ఒకసారి వినాల్సిందే. సొలొమోనుకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అన్నమాట వాస్తవమా కాదా? అది మీరేమి అక్కడేమి ఎంక్వైరీ చేసి భార్య లిస్ట్ ఏమి బయటికి తేలేదు, అది కూడా బైబిల్ చెప్పింది వాస్తవం, ఇంకేముందాడా? బైబిల్లో దేవుడు మీరందరూ యుద్ధానికి వెళ్ళండి, వాళ్ళని చంపండి, పురుషులందరినీ చంపండి, పురుష సంయోగం ఎరిగిన స్త్రీలందరినీ చంపండి, పురుష సంయోగం ఎరగని స్త్రీలను మటుకు మేము మీకోసం ఉంచుకోండి, అందులో నాకు వాటా ఇవ్వండి అని చెప్పి అడిగిన మాట వాస్తవం. అర్థం కాల. యుద్ధానికి వెళ్ళినప్పుడల్లానట దేవుడట పురుష సంయోగం ఎరుగని స్త్రీలను ఏమో తీసుకురండి, పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను చంపని చెప్పాడా? యాడ చెప్పాడు బాబాయ్? నువ్వు చెప్పు, యుద్ధానికి వెళ్ళినప్పుడు యాడ చెప్పాడు చెప్పు, ఎక్కడ ఏం చెప్పాడు అట్లా? యాడ చెప్పాడు? ఒక్కసాట చెప్పాడు. అది ఎవరి కోసం చెప్పాడు? మిద్యానీయుల మొయాబీయుల కూటమిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రమే చెప్పాడు. జాగ్రత్తగానండి. ఈరోజు బైబిల్లో చాలా మంది ఇలానే వాగుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? బైబిల్లో దేవుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు పురుష సంయోగం ఎరుగని స్త్రీలను తెచ్చుకొని వాళ్ళని వాడుకోమని చెప్పాడు, ఎరిగిన వాళ్ళని ఏమో చంపిపడేయమని చెప్పాడు. ఈయనేం దేవుడు అన్నారు? నాయనా, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఏ యుద్ధంలో కూడా దేవుడు ఆ పని చెప్పలా. అమలేకైట్స్ జరిగినప్పుడు కానీ, కనానైట్స్, పెరజైట్స్, గిర్గాషైట్స్, హివైట్స్, హెటైట్స్, జబూసైట్స్, ఎవ్వరితో జరిగిన యుద్ధంలో కూడా దేవుడు ఈ మాట చెప్పనుగాక చెప్పలేదు. ఓకేనా? మరి ఎక్కడ చెప్పాడు? ఒక్కసారి చెప్పాడు. అది కూడా ఎవరి దగ్గర చెప్పాడు? మిద్యాను మొయాబు కూటమి గురించి చెప్పాడు. అక్కడే ఎందుకు చెప్పాడు? ఆ యుద్ధంలోనే అలా చేయమని ఎందుకు చెప్పాడు? అన్ని యుద్ధాల్లో చేయమని, ఒక్క యుద్ధంలో చేయమని, ఆ యుద్ధంలో కూడా ఎందుకు అలా చేయమని చెప్పాడు? చేయాలి కదా ఎంక్వైరీ, నాస్తిక బాబాయ్, చేయాలి కదా. అసలు దానికి ముందు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది? ఇశ్రాయేలీలో 24,000 మంది చనిపోవటానికి, అలా చెప్తున్నా, ఇశ్రాయేలు జాతిలో 24,000 మంది చనిపోవటానికి మిద్యాను మొయాబీయులు కారకులయ్యారు. వాళ్ళ ఆడోళ్ళే వీళ్ళని చంపారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ నెంబర్ 25 వర్స్ నెంబర్ 1 to 3 కానీ 6 to 10 కానీ మీరు చదవండి. బైబిల్ ఓపెన్ చేసి చదవండి. అక్కడ ఏమైనా ఉంటది? మొయాబు స్త్రీలు, నెక్స్ట్ మిద్యాను స్త్రీలు, కొజ్బి, మిద్యాను ప్రధాని కుమార్తెట కొజ్బి. ఇలా కొజ్బి అనేటువంటి మిద్యాను స్త్రీలు, మొయాబు స్త్రీలు ఇద్దరు కలిసి ఇశ్రాయేలీలతో పాపం చేసి 24,000 మంది ఇశ్రాయేలీలు చావటానికి ఆ స్త్రీలు కారకులయ్యారు. వాళ్ళు హనీ ట్రాప్ చేశారు. వాళ్ళు హనీ ట్రాప్ చేసి 24,000 మంది చావు కారకులయ్యారు, మిద్యాను మొయాబు స్త్రీలు. అందుకని దేవుడు ఏం చేశాడు? 31వ అధ్యాయంలో వీళ్ళు వెళ్ళేటప్పుడు, ఒరే నాయనా, ఏ స్త్రీల ద్వారానైతే మీరు నాశనం అయిపోయారు, ఏ స్త్రీలైతే మిమ్మల్ని పతనం చేశారు, అదే యుద్ధానికి మీరు వెళ్ళినప్పుడు, అదే రాజుల మీదకి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ స్త్రీలలో పెళ్లి కాని వాళ్ళని మీరు తెచ్చుకోండి, మీకు ఇష్టమైతే శుభ్రంగా పెళ్లి కూడా చేసుకోమని చెప్పాడు. ఉంచుకోమని చెప్పలా, చెప్పాడు. ఉంచుకోమని చెప్పాడా? చెప్పాడండి. ఏమని చెప్పాడు అక్కడ దేవుడు? ఒకసారి తీయండి.
ఒకసారి నీ కూడా ఇప్పుడే సెట్ చేస్తాను. ద్వితీయోపదేశ కాండం డ్యూటోనమీ చాప్టర్ నెంబర్ 21 వర్స్ నెంబర్ 9, 10 ఒకసారి చూడండి. 9, 10, 11, 12 ఒకసారి చదవండి. ఏమని చెప్పాడు ఇక్కడ? నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తర్వాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని, అనగా కాస్త అందంగా ఉన్న దానిని కనుక చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకున్న మనస్సయి నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తర్వాత, అంటే పెళ్లి చేసుకొనిన మనసై అంటే యుద్ధానికి వెళ్ళాడు. ఒక స్త్రీ అతనికి నచ్చింది, ఉంచుకోవాలా, ఉంపుడు గత్తెలో ఉంచుకోమని చెప్పలా, పెళ్లి చేసుకోండి నోరు మూసుకోండి. నచ్చితే వివాహం మాత్రమే చేసుకోండి. ఎక్స్ట్రాలు చేశాడంటే తాటత్తిస్తానని చెప్పాడు అక్కడ దేవుడు. ఏం చేశాడు చదవండి అక్కడ. పెండ్లి చేసుకున్న మనస్సయ్యి, తర్వాత ఏమన్నాడు? మనస్సయ్యి నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తర్వాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి 1 నెల దినములు తండ్రులు గురించి ప్రలాపన చేయవలెను. తర్వాత నీవు ఆమెను పోయి ఆమెను పెండ్లి చేసుకొనవచ్చును. ఆమె నీకు భార్య అగును, బానిసవుగును కాదు, భార్యగును. నీకు వివాహం చేసుకో, ఆవిడికి భార్యగా నీ ఇంట్లో ఉండిద్ది తప్ప ఆవిని ఏమి చేయొద్దని చెప్పాడండి. ఒకవేళ గనక ఆవిడతో గనక నీకు సంతృష్టి కలగకపోతే ఆమెను ఎవ్వరికి అమ్మ వెయ్యకూడదు, దాసిలాగా ఇంట్లో పెట్టుకొని చూడకూడదు అని చాలా క్లియర్ గా చెప్పాడు మనకి ఇక్కడ. అంటే బాబాయ్ అన్ని సగం చదువుతాడండి. సగం చదివి వీడియో ముందుకు వస్తే ఇట్టానే ఉండేది బాబాయ్ గారు. కాబట్టి బైబిల్లో ఎక్కడా కూడా దేవుడు అలాంటి కమాండ్ అనేది చేయలే. కాబట్టి మొయాబు స్త్రీలు, మిద్యాను స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు ఏం చెప్పాడు? యుద్ధంలో చనిపోయిన వాళ్ళని, పురుష సంయోగం ఎరుగని వాళ్ళని తెచ్చుకోడు. ఎందుకు తెచ్చుకోమన్నాడు? ఒకప్పుడు ఇదే స్త్రీలు వాళ్ళ సావు కారకులు అయ్యారు కాబట్టి ఇప్పుడు అదే స్త్రీలు వీళ్ళ సంతానాలకు కూడా కారకులు అవ్వాలి. అది అక్కడ దేవుడు అనుకుంది. ఏ స్త్రీలు అయితే వీళ్ళ సావు కారణం అయ్యారో అదే జాతి స్త్రీలు వీళ్ళ సంతానానికి కూడా కారకులు అవ్వాలనే దేవుడు చెప్పింది అక్కడ. అంతే తప్ప ఎవరి దగ్గరికి పోతే ఆడి దగ్గరికి పో, మనసు వచ్చినోడు భుజం మీద చెయ్యేసి గోకు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. 2000 మంది పురుష సంయోగం ఎరగని స్త్రీలని వాళ్ళు స్వాధీనం చేసుకుంటే అందులో దేవుడు వాటాగా 32 మంది వచ్చిన మాట వాస్తవమా కాదా? ఈ దేవుడు వాటని ఏం చేస్తాడు? దేవుడు వాట నాకు అర్థం కావట్లేదు బాబాయ్. దేవుడు వాట అంటే నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పు నువ్వేం చేస్తాడు? బిబ్లికల్ గాడ్కి శరీరం లేదని బైబిల్ చెప్తుంది. గాడ్ ఈ స్పిరిట్ అని చెప్పి జాన్ 4:24 బైబిల్ చెప్పింది. ఆయనకి శరీరం లేదు, అంతా యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ లో రాశారు. ఆయనకి వీపు ఉందన్న, చెయ్యి ఉందన్న, కాళ్ళదంతా యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్. ఇప్పుడు ఆ 32 మంది ఏం చేస్తాడు అంటావు? మా దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పు బాబాయ్. శరీరం ఉన్నవాడు ఏదని చేస్తాడు, లేనోడు ఏం చేస్తాడు చెప్పు. ఎందుకు 32 మందిని ఎందుకు పక్కన పెట్టమంటారంటే వాళ్ళు మందిరంలో నీళ్లు చేదటానికి ఉంటది, బైబిల్లోనే ఉంది. అది నీళ్లు చేదటానికి అయితేనేమి, కట్టెలు కొట్టడానికి అయితేనేమి, మందిరంలో గంగాలంలో నీళ్లు నింపటానికి అయితేనేమి, శుభ్రాలను క్లీన్ చేయటానికి ఏవి కానీ ఇవ్వమన్నాడు. అంతే తప్ప అటొక 16 మందిని ఇటొక 16 మందిని వేసుకొని అటొక చెయ్యి ఇటొక చెయ్యి వేసుకొని కొలకటానికి కాదు బాబాయ్ ఇమ్మనింది. అట్టానే ఉంది నువ్వు చెప్పేది. మరి ఈ విషయాన్ని ధృవీకరిస్తుందా లేదా? మేము వావి వరుసల గురించి మాట్లాడుతుంటే మరి మేమే మాట్లాడాలి బాబాయ్. ఎందుకంటే అక్కడ ఒకటి తీసుకొని నువ్వే వావి వరుసల గురించి మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. మాకు 2 అధ్యాయాలు, ఎంత పెద్ద అధ్యాయాలు ఉన్నాయి వావి వరుసలతో ఎవరితో ఎలా మసులుకోవాలని. ఒకడు తన తండ్రి కుమార్తెతో కానీ తల్లి కుమార్తె యొక్క మానాఛాదనమును తీయకూడదు, అలా కనుక తీస్తే మీలో నుంచి ఆయన గెంటేయాలి, వాడిని చంపేయాలి. ఒకడు తన తండ్రి సహోదరుని ఇలా కూడకూడదు, ఒకడు తన పినతల్లి దగ్గరికి ఇలా వెళ్ళకూడదు అని ఎంత పొడిగా అధ్యాయం ఉంటుంది బాబాయ్ మాకు. లేవికాండ 18వ అధ్యాయం, లేవికాండ 20వ అధ్యాయం. మరి ఎంత పెద్ద శాంతాడంత లిస్టు పెట్టుకొని మేము మాట్లాడకపోతే మాకు తప్ప ఇది కదా బాబాయ్. చాలా ఉంటది. లేవికాండం 18వ అధ్యాయం చదువు బాబాయ్. ఎప్పుడైనా మీరా వావి వరుసల గురించి మాట్లాడుతుంటే మరి మేము మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతావు? మాకు 18వ అధ్యాయంలో ఎన్ని వావి వరుసలు ఉన్నాయో చదవండి. అలిసిపోతారు. ఇదిగో చూడండి, లేవికాండం 18:12 చదువుతున్నా. నీ తండ్రి సహోదరి మానాఛాదనము తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి అనగా పిన్ని మానాఛాదనాన్ని తీయకూడదు. నెక్స్ట్ 14, నీ తండ్రి సహోదరుని మానాఛాదనము అనగా ఎవరు? నీ తండ్రి సహోదరుడు అంటే బాబాయ్ యొక్క భార్యను కూడా నువ్వు చెరపకూడదు. 15, నీ కోడల్ని నువ్వు చెరపకూడదు. 16, నీ మరదల్ని నీ వదిని నువ్వు చెరపకూడదు. నెక్స్ట్ 18, నీ భార్య బ్రతికుండగా ఆవిడ చెల్లిని అనగా నీ మరదల్ని నువ్వు తెచ్చుకొని పెళ్లి చేసుకోకూడదు. ఈ రోజు ఈ యదవులు కూడా ఉన్నారు, భార్య బ్రతికుండగా మరదల్ని పెళ్లి చేసుకుంటారు, అలా కూడా చేసుకోకూడదు. ఎన్ని చెప్పాడు చెప్పండి. స్త్రీ సైన్యం వల్ల పురుష సైన్యం చేయకూడదు. ఇది 18వ అధ్యాయం. 20వ అధ్యాయంకి వెళ్ళండి. 20వ అధ్యాయంలో ఇదిగోండి, ఎవడు నువ్వు తన తండ్రి నువ్వు తల్లి నేను దూషించిన వాడికి మరణశిక్ష వేయాలి. వేరే పక్క నుండి భార్యతో వ్యభిచరించగా నేను చంపిపడేయాలి. తన తండ్రి భార్యతో అనగా పిన్నితో సేనించిన వాడిని చంపిపడేయాలి. కోడలతో పోయినోడిని చంపిపడేయాలి. నెక్స్ట్ 14 వచ్చిన, స్త్రీ ఆమె తల్లిని పెళ్లి చేసుకోకూడదు అనగా కూతుర్ని తల్లిని ఒకేసారి పెళ్లి చేసుకోకూడదు. ఇలాగా
17 ఒకడు తన సహోదరుని అనగా తండ్రి కుమార్తెను కానీ తల్లి కుమార్తె కానీ చేసుకోకూడదు. కడగా ఉన్న స్త్రీతో కూడా ఎవడో వెళ్ళకూడదు. నీ తల్లి సహోదరిని కూడా ఎవడో వెళ్ళకూడదు. పినతల్లితో ఎవడో వెళ్ళకూడదు. సహోదరిని భార్యను ఎవడు చేర్చుకోకూడదు. మరి ఇన్ని ఉన్నాయి బాబాయ్, ఇన్ని ఉన్నాయి బాబాయ్. మరి ఇన్ని ఉండగా మరి వావి వరసల గురించి మేము మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు బాబాయ్? కాబట్టి ఖచ్చితంగా వావి వరసల యొక్క సంస్కరణ బైబిల్ తెచ్చింది, బైబిల్ చేసింది. బైబిల్ గ్రంథంలో గతంలో జరిగినవి డిస్క్రిప్షన్సా, ప్రిస్క్రిప్షన్సా? బైబిల్లో 2 ఉంటాయండి, ఒకటి డిస్క్రిప్టివ్, 2 ప్రిస్క్రిప్టివ్. డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ఏది చూసుకోవాలిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TV9 ఉంది. TV9లో పలానా వ్యక్తి పలానా దిశ అనే అమ్మాయిని 7 వ్యక్తులు రేప్ చేశారంట. డిస్క్రిప్షన్, ప్రిస్క్రిప్షనా? సుబ్రాజ్ బాబాయ్ మీరు చెప్పండి, డిస్క్రిప్షన్, ప్రిస్క్రిప్షన్? అదే డిస్క్రిప్షన్ అంటే TV9 దిశ రేప్ కేసు జరిగిందని చెప్పాడు కాబట్టి మీరు కూడా అలా చేయమని చెప్పినట్ట కాదు కదా. అదే TV9 గోడేస్తాడు, ఏమని వేస్తాడు? కట్టం తీసుకున్న వాడు గాడిద. అది ప్రిస్క్రిప్షన్. ఇలా పాటించండ్రా మంచిదని చెప్తున్నాడు. హెల్మెట్లు పెట్టుకోకపోతే జరిమానాలు విధిస్తున్నారు, ఇది ప్రిస్క్రిప్షన్. పాటించండ్రా అని చెప్తున్నాడు. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, అది ప్రిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్లు ఉంటాయి, డిస్క్రిప్షన్లు ఉంటాయి. పేపర్ చదివేటప్పుడైనా, టీవీ చూసేటప్పుడైనా. బైబిల్లో కూడా ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ప్రిస్క్రిప్టివ్స్ ఉంటాయి, డిస్క్రిప్టివ్స్ ఉంటాయి. ఏది డిస్క్రిప్టివ్? ఇవి నువ్వు చెప్పిన అన్ని డిస్క్రిప్టివ్లే, ఒక్కటి ప్రిస్క్రిప్టివ్ లేదు. ఎందుకంటే యుగాంతమందున్న మీకు బుద్ధి కలగటానికే అవన్నీ రాశాడని చెప్పాడు. అవి చేయమని కూడా చెప్పాలి. ఒకవేళ యోధా కోడలతో వెళ్ళటానికి కనుక దేవుడు సమర్థిస్తే లేవికాండం 20వ అధ్యాయంలో కోడలతో వెళ్ళిన సంపాడని రాయకూడదుగా. ఒకవేళ అబ్రహాం గనక తన సొంత తండ్రి కుమార్తెను కనుక చేసుకొని దేవుడు దాన్ని ఆమోదించు కనుక ఉంటే, నీ తండ్రి కుమార్తెను కానీ తల్లి కుమార్తెను కానీ చేసుకుంటే పోతామని 20వ అధ్యాయం లేవికాండంలో రాయుడిగా తనకు తన విరుద్ధంగా చెప్పులే నువ్వు చెప్పులే బాబాయ్. రూబేని పినతల్లితో పోయాడు అనేది కనుక బైబిల్ సమర్థించి ఇద్దరు మీద అక్షంతలు కనుక చేసుంటే, ఒకడు తన తండ్రి ఉపపత్తిని చేరితే వాడిని చంపిబడి అంటారని లేవికాండం 18-20 అధ్యాయాలు చెప్పరుగా. కాబట్టి బాబాయ్ అవన్నీ డిస్క్రిప్టివ్స్. లేవియకాండం 18వ అధ్యాయం ప్రిస్క్రిప్షన్. అది మేము పాటించాల్సిందే. కాబట్టి ముందు వెనక తెలియకుండా, తలా తోక తెలియకుండా, ఏకీ జడ్డికి మధ్య ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలియకుండా ఒక్కడి గూగుల్లో అలా కొట్టేసుకొని అలా చదివేసుకొని వీడియో ముందుకు వచ్చేసి అనవసరంగా వీడియోలు చేయమాకు బాబాయ్, మాకు తలపోటును